ప్రజాస్వామ్యం ఇదేనా? ప్రజాపాలన ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం? మీరు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన అంటున్నారు. లగచర్ల సంఘటన చూస్తే మీకు ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు అనిపిస్తుందా? అధికారులు, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు 10 ఏళ్ల పాటు, అధికారుల మీద దాడి చేసి దౌర్జన్యం చేసి మొత్తం వాహనాలు ధ్వంసం చేయడానికి చూసాం. ఇది నిజంగా రైతుల నుంచి వచ్చిన నిరసన లేదా ప్రేరేపిత నిరసనగా భావించవచ్చు? మీరు ఒక్క మాట చెప్పండి నాకు, కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతున్నదా, సర్కస్ నడుపుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని జిల్లా మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్, ఆయన ఏమన్నారు నిన్న ఆన్ కెమెరా, నా మీద దాడి జరగలేదు, దాడి అనే మాట వాడవద్దు అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టంగా చెప్పారు. ఆయనేమో దాడి జరగలేదంటాడు, ఇంకో పోలీసులేమో దాడి జరిగింది, దాడి ఇంకా కుట్ర ఉంటుంది అంటారు. అందుకే అడుగుతున్నాను, సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా? మీ కలెక్టర్ ఎస్పీకి సయోధ్య లేదా? అసలు ఏం జరిగిందో అని చెప్పే పరిస్థితి కూడా లేదా? ఇంత మూర్ఖులు, సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రిది. ఈ దేశంలో ఎప్పుడైనా చూసినారండి ఒక ఐఏఎస్ అధికారికి ఇలాంటి నిరసనలు ఎదురవడం ఏమైనా చూసినారా? అంటే ప్రజాస్వామ్యంలో నిరసన కూడా తప్పేనా? అంటే మీరు నా భూమి గుంజుకున్నా నేను నోరు మూసుకొని ఉండాలి. రేవంత్ రెడ్డి ఏమైనా నియంతన, ఎంపరరా, చక్రవర్తి, శాశ్వతంగా ఉండేటోడా? అందుకే నేను అడుగుతున్నా, నీకు నీ సొంత కాన్స్టిట్యున్సీలోనే ప్రజలను ఒప్పించే తెలివి లేదు. ప్రజల్ని మెప్పించి ఎందుకు పెడుతున్నావు ఫార్మా విలేజ్ కనీసం వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. ఒక కొడంగల్లో కాదు రమేష్ గారు, ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పెడతాను ఫార్మా విలేజ్, అక్కడ న్యాల్కల్ మండలంలో అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. అసలు నువ్వు ఎంత మూర్ఖుడు అంటే, ఫార్మాసిటీ ఉద్దేశమే నీకు తెలియదు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే అర్థం కాదు, ప్రపంచం పోతుందో తెలియకుండా ఫార్మా విలేజ్, ఆయన కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా, నేను దాని పేరు మారవాలి, ఫార్మా విలేజ్ అని పెట్టాలి, అంత తప్ప వేరేదేం తెలియదు. కేటీఆర్ వ్యక్తిగతంగా ఫార్మా ఇండస్ట్రీ రావడానికి